అండి, వెల్కమ్ టు షారోన్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు మొదటిసారిగా నా ఛానల్లో 25 కేజీలతో బిర్యానీ అండ్ సాంబారు పెరుగు చట్నీ చేస్తున్నామండి. మా పిల్లలు పేదలకు పంచడానికి చేస్తున్నామండి. ఇవి వచ్చేసి 25 కేజీల బియ్యం అండి. కడిగి నానబెట్టేశాను. కట్టి పోయి మనం ముట్టించుకుందామండి. ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకుందాం అండి. మన అన్నానికి సరిపడంత ఆయిల్ వేసుకుందాం. ఫ్రీడమ్ అయితే లైట్గా ఉంటుంది, అన్నం చాలా బాగుంటుందండి. నూనె బాగా కాగినాక ఇవన్నీ పలావ్ దినుసులు అండి వేసేసుకుందాం. ఇవన్నీ ఉల్లిపాయలు అలానే పచ్చిమిరపకాయలు టమాటాలు వేసుకుందాం. చిన్నపాయ పేస్ట్ మన బియ్యానికి సరిపడంత. అలానే పుదీనా మనం దేంతో అయితే బియ్యం కొలుసుకుంటామో దాంతో 1.5 నీళ్ళు పోసుకుందాం. పెసరకి సరిపడంత ఉప్పు వేసుకుందాం అండి. కొంచెంగా ఫుడ్ కలర్ వేసుకుందాం. నిమ్మకాయ రసం వేసుకుందాం అండి. కొంచెంగా టేస్టింగ్ సాల్ట్ ఇది. ఉప్పు చూసుకుందాం అండి, ఎసరికి సరిపోయిందో లేదో. ఉప్పు చూసుకొని మనకి ఎంత కావాలంత మళ్ళీ వేసుకుందాం అండి. ఇప్పుడు బియ్యం వేసుకుందాం అండి. ఒకసారి పెసర బియ్యం అంతా కలిపి పెట్టుకుందాం అండి. అన్నం మనకి నీరు లాగటానికి దగ్గరకు వస్తుందండి. కొంచెం మంట తగ్గించుకొని కొన్ని నిప్పులు పైన వేసుకుందాం. మనం కలియా పెట్టుకుందాం అండి. తాలింపు గింజలు వేసుకుందాం. అలానే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుందాం అండి. ఇది వచ్చేసి కందిపప్పు పచ్చిపప్పు, అది సగం ఇది సగం వేసుకొని చక్కగా ఉడికి ఇలా మెత్తగా చేసి పెట్టుకున్నానండి. మిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా అల్లం చిన్నులపాయ పేస్ట్, కొంచెంగా కొబ్బరి తురుము, కలియాకి రెడీ చేసుకున్న పప్పు వేసుకుందామండి. సాంబార్లోకి మనకు కావాల్సిన ముక్కలన్నీ లైట్గా ఉడికించి పెట్టుకున్నామండి. ఇవి కూడా సాంబార్లో వేసుకుందాం. చింతపండు రసం వేసుకుందామండి. పసుపు వేసుకుందాం. తగినంత కారం వేసుకుందాం అండి. మనకి చిక్కదనం ఎంత కావాలో దానికి తగినట్లు వాటర్ వేసుకొని ఉప్పు కారం అన్నీ ఒకసారి చూసుకుందామండి. ధనియాలు చెక్క లవంగా కలిపి పొడి చేసుకుందామండి. సాంబార్ పొడి వేసుకుందాం. కొత్తిమీర కూడా వేసుకొని
ఇదండి అన్నం మనకి పూర్తిగా చక్కగా రెడీ అయిపోయిందండి. మనకు రెడీ అయిందండి, చక్కగా అన్నము సాంబార్ రెడీ అయిపోయింది.